హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని పొదుపు మహిళలు, డ్వాక్రా మహిళలు ఉంటారు కదా! సో, వారికి సంబంధించి గుడ్ న్యూస్ అండి. సో, మీకు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అయితే 2 కొత్త పథకాలనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టబోతుందనమాట. ఈ 2 పథకాలు కూడా లోన్ సదుపాయాన్నయితే కల్పిస్తాయి. చాలా తక్కువ వడ్డీ అయితే ఉంటుంది. పావలా వడ్డీ అయితే వస్తుందనమాట. మీరు 48 వాయిదాల్లో చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ లోన్ సదుపాయం అనేది ఎలా పొందాలి? సో, దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏంటి? అనే విషయాలను ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. మార్చి 8వ తేదీనైతే ఈ 2 పథకాలైతే అఫీషియల్‌గా లాంచ్ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకు డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఈ యొక్క ఈ యొక్క లోన్స్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్‌ని అందించాను. సో, వెబ్‌సైట్ లింకులు అయితే ఉంటాయి. ఒకసారి డిస్క్రిప్షన్‌లో అయితే చెక్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారనమాట. మహిళా దినోత్సవం సందర్భంగా అయితే మహిళలకు ఈ యొక్క డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకైతే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాలను అయితే అందించబోతున్నారండి. ఈ యొక్క ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలకు సంబంధించినటువంటి కీ పాయింట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఏంటంటే డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు పిల్లలు కనుక ఉండి సో వారి యొక్క చదువుల కొరకు ఏదైనా సహాయం, ఏదైనా లోన్ కొరకు వెయిట్ చేస్తున్నట్లయితే గవర్నమెంట్ ఇప్పుడు సెర్ఫ్ ద్వారా మీకు 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు లోన్ సదుపాయం అనేది ఇస్తుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే డ్వాక్రా మహిళ ఖచ్చితంగా 6 నెలల సభ్యత్వం అనేది ఆ డ్వాక్రా గ్రూప్లో అయితే ఉండాలన్నమాట. 4% వడ్డీ, పావలా వడ్డీతో లోన్ సదుపాయం అనేది వస్తుంది. 48 వాయిదాల్లో చెల్లింపులు చేసుకోవచ్చు. గరిష్టంగా మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకు కూడా లోన్ సదుపాయం అనేది అందిస్తారు. సో, అదేవిధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి 48 గంటల్లో లబ్ధిదారుని యొక్క ఖాతాలో ఎవరైతే డ్వాక్రా మహిళ దరఖాస్తు చేసుకుంటారో వారి యొక్క పర్సనల్ అకౌంట్లోకి అయితే డబ్బులు అనేటివి పడతాయని చెప్పి చెప్తున్నారనమాట. అలానే ఫ్రెండ్స్, ఈ యొక్క లోన్స్ అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలంటే మీరు మీ యొక్క ఉన్న అధికారులతో, సో పై స్థాయి అధికారులతో అయితే మాట్లాడుకోవాలి. ఆర్పీలు వీళ్ళు ఉంటారు కదా, సీసీలు, ఆర్పీలు ఇలా లెవెల్ వైజ్గా ఉంటారు కదా. సో వారి దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ అందించి ఉంటే ఇవి ప్రారంభమయ్యి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే సమయానికి వారు మీతో ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారు. సో అవన్నీ కూడా ఇచ్చి మీరు ఈ లోన్ సదుపాయం అనేది పొందవచ్చు అనమాట. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ పిల్లల చదువుల ఫీజుల కొరకైతే ఈ యొక్క లోన్ సదుపాయం అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉన్నటువంటి ఒక ఫామ్ అనేది మీరు ఏ స్కూల్ లేదా ఏ కాలేజ్ నుంచి అయితే తీసుకుంటున్నారో ఆ ఫీజ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి డాక్యుమెంట్ కంపల్సరీ అయితే అవుతుంది. అదేవిధంగా స్టూడెంట్కి సంబంధించినటువంటి ఐడి, స్టడీ సర్టిఫికేట్స్ ఇవి కూడా రిక్వైర్మెంట్ అయితే అవుతాయన్నమాట. సో అవి రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి. సో ఈ యొక్క ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి ముఖ్యంగా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు కుమార్తెలు అంటే కూతుర్లు కనుక ఉండి వారి యొక్క వివాహ ఖర్చుల కొరకు మీరు లోన్ కోసం చూస్తున్నట్లయితే లేదా ఎవరికి దగ్గరైన సహాయం కోసం చూస్తున్నట్లయితే మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అయితే లోన్కి అప్లై చేసుకుని లోన్ని 4% వడ్డీతో పొంది 48 వాయిదాల్లో చెల్లింపులు చేసుకోవచ్చు. సో ఈ యొక్క పథకానికి సంబంధించి వారం రోజుల్లో అయితే డబ్బులు పడతాయండి. మీరు ఈ యొక్క పెళ్ళికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలన్నమాట. లగ్న పత్రిక ఉంటుంది కదా, సో దాన్ని యాడ్ చేసి అదేవిధంగా వివాహ ఖర్చులకు సంబంధించి ఒక డాక్యుమెంట్, ఫీజ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి డాక్యుమెంట్ అంటే ఎక్స్పెన్సెస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో సో వాటికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ అనేది యాడ్ చేసి ఇంత ఖర్చు అవుతుంది, నాకు లోన్ కావాలి అన్నట్లుగా మీరు డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు ఈ 2 పథకాలనైతే గవర్నమెంట్ అనేది అఫీషియల్‌గా మార్చి 8వ తేదీన ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా అయితే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. మార్చి 8న ప్రారంభిస్తారు కాబట్టి మార్చి 15వ తేదీ నుంచి అయితే దరఖాస్తుల యొక్క స్వీకరణ అనేది జరుగుతుంది. సో దరఖాస్తులు చేయండి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క దరఖాస్తులు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకుంటారంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కాదు. ఏదైతే గ్రూప్ మంచి విల్‌నెస్‌తో మంచిగా గ్రూప్ నడుపుకుంటూ లోన్స్ అనేటివి క్లియర్‌గా కట్టుకుంటూ మంచి గుర్తింపు ఉన్నటువంటి డ్వాక్రా గ్రూప్‌లలో ఆ గ్రూప్‌లలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే. ఓకేనా? ఏ గ్రూప్ అయితే బాగా మంచిగా నడుస్తుందో ఆ గ్రూప్‌లో ఉన్నటువంటి మహిళలకు అవకాశం అనేది కల్పిస్తారని చెప్పి ఉన్నత అధికారులు అయితే చెప్తున్నారండి ఈ పథకాలకు సంబంధించి. ఓకేనా? సో కాబట్టి డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు వచ్చేటువంటి 2 కొత్త పథకాలనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు
అఫీషియల్గా మహిళా దినోత్సవం సందర్భంగా అయితే ఇవ్వనున్నట్లు ప్రకటించారండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.